అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 65వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 66వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 66. ఓం లసద్దాడిమ పాటలాయే నమః. ఓం లసద్దాడిమ పాటల. ఇది 5 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లసద్దాడిమ పాటలాయే నమః అని పలుకవలెను. లసద్దాడిమ పాటల అనగా అప్పుడే వికసించినది దానిమ్మ పుష్పవర్ణము కలది అని అర్థము. దాడిమ శబ్దము వలన వికసిత దాడిమా పుష్పము అనగా దానిమ్మ పువ్వు అని లక్ష్యార్థము గ్రహింపనగును. లసద్దాడిమ అనగా అప్పుడే వికసించిన ప్రకాశించుచున్న దానిమ్మ పువ్వు అని అర్థము. ఇది మకేన పువ్వు మొదలైన పుష్పములకు ఉపలక్షణము. పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి సద్యో వికసితమైన దాడిమ పుష్పము వంటి వర్ణముతో విలసిల్లునట్టి శరీరము కలది అని అర్థము. అందువలన భక్తులు శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవిని లసద్దాడిమ పాటల అను నామముతో అర్చింతురు. శ్వేతరక్తం తు పాటలం అను వచనము వలన శ్వేతమిశ్ర రక్తవర్ణ ప్రధానమైన వర్ణమును అనగా రంగును పాటల వర్ణమని తెలియవలయును. జగన్మాత తాదృశ పాటల వర్ణం భాసురమైన ఆకృతి విశేషణముచే వెలుగొందుచుండునని భావము. రక్తశుక్ల ప్రభామిశ్ర మతర్క్యం త్రైపురం మహః అను వచనం ఇక్కడ అనుసంధేయం. ఓం ఐం హ్రీం శ్రీం లసద్దాడిమ పాటలాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణం.